సీఎం రేవంత్ తో ప్రకాష్ గౌడ్ భేటీ. ఇటీవల మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు మొన్న తిగల కృష్ణారెడ్డి, తాజాగా రాజనగర్ శాసనసభ్యుడు బీఆర్ఎస్ లో మొదలైన అలజడి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఆల్రెడీ రీసెంట్ గా ఎవరు మన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈయనను కలిసి చాలాసేపు చర్చించడం జరిగింది. అంటే ఈయన కాంగ్రెస్లోకి వెళ్ళడం పర్ఫెక్ట్ కనబడుతుంది. ఆల్రెడీ కండువా కూడా కప్పేసుకున్నాడు. చూడండి, కాంగ్రెస్ కండువా అనేది వాస్తవం చెప్పాలంటే అయిపోయింది. ఇంకా అసలు లాంఛనం అయిపోయింది. కాకపోతే బయటకు వచ్చేసి మేము దీనికోసం కలిసి అని చెప్పేసి కొడుతూ ఉంటారు. బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా సీఎం రేవంత్ తో మీట్ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు 2 రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, తాజాగా రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి కలవడంతో గులాబీపాట్లో అలజడి మొదలైంది. చూడండిగా, కాంగ్రెస్లో చేరలేదట. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియా ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గ పరిధిలోని రాజేంద్రనగర్, శంషాబాద్ మండలం, కొత్తవాల్గూడ, బహదూర్గూడ, గన్సిమియాగూడ గ్రామాల్లో ఉన్న భూ సంబంధ సమస్యలకు పరిష్కారం చూపాలని సీఎంతో భేటీ సందర్భంగా కోరినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరితే దీనికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారట. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇదే చెప్తారు కలిసిన తర్వాత. కానీ లోపల జరిగేటువంటి విషయం ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది కదా. కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడుగా. ఇదేంటిది కాంగ్రెస్ కండువా కాకపోతే ఏంటిది? ఇది కాంగ్రెస్ కండువా మారిపోయారు కదా. ఇది అయిపోయా వాళ్ళేదో ఫార్మల్గా ఇట్లా సన్మానం చేసారు. కానీ అది కాంగ్రెస్ కండువా ఇండైరెక్ట్గా. ఇలా నవ్వులు చూస్తే అర్థమైంది లేదా? దానికి ఇటు రేవంత్ రెడ్డి, ఇటు మన వేం నరేందర్ రెడ్డి, మధ్యలో ప్రకాష్ గౌడ్. అయిపోయా జీతం. ఇటీవల మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలు త్వరలో మరికొందరు జాయిన్ కాబోతున్నారట. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ అయిపోయి అది ఇక నేను చెప్పిన కదా, టైటానిక్ షిప్ లాంటిది బీఆర్ఎస్ పార్టీ అనేది. ఎక్కడ కూడా రాసి పెట్టుకోండి, మునిగిపోయేటువంటి నావా. కనీసం మీరు ఆ సముద్రంలో పడిపోయినటువంటి టైటానిక్ షిప్లో ఆ శకలాల కోసం వెతికితే కూడా దొరకవు. అంత డేంజర్గా ఉండబోతుంది. సేమ్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా రేపో మాపో టైటానిక్ షిప్లా కూలిపోబోతున్నది. కనీసం దాని పేరు కూడా ఉచ్చరించడానికి కూడా ఇక్కడ ఎవరు కూడా సాహసం చేయరు. ఆ విధమైన పరిస్థితి తెలంగాణలో వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, ఇక మీరు ఇప్పటికే చాలామంది పోతా ఉన్నారు. ఇంకా వెళ్ళిపోండి. మీరు ఉంటే మీకు అక్కడ భవిష్యత్తు అంధకారం తప్ప ఏమీ ఉండదు. కేసీఆర్ భజన చేసినా, కేటీఆర్ భజన చేసినా, ఇంకెవరు భజన చేసినా అదొక మునిగిపోయేటువంటి నావా. రాసి పెట్టుకోండి.